నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు ఒక మంచి విషయాన్ని చాలా లోతుగా అధ్యయనం చేయడానికి మీ ముందుకు వచ్చిన. ఇది ఎవరినో నొప్పించడానికో ఎవరినో మెప్పించడానికో మీ ముందుకు రాలేదు. ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో రాలేదు. అందరూ సమానం అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగానే హాట్ టాపిక్గా మారినటువంటి తిరుపతి లడ్డూని రాజకీయం ఎవరు ఎట్లా చేస్తున్నారో, దాన్ని పవన్ కళ్యాణ్ ఎట్లా వాడుకుంటున్నాడు, డిప్యూటీ సీఎం కాకముందు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉన్నాడు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరి ఆశయాల కోసం ఎవరు మెప్పు పొందడానికి పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నా. దాన్ని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తన వెనుక ఫోటోలు పెట్టుకున్నాడు. చెగువేరా, భగత్ సింగ్ ఫోటోలు పెట్టుకున్నాడు. వాళ్ళకు అనుగుణంగా నేను పనిచేస్తానని ఒకానొక దశలో ఇక్కడ చెగువేరా ఫోటో, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో, నెత్తిలో ఇక్కడ టోపీ పెట్టి ఇద్దరు సేమ్ టు సేమ్ అనేటువంటి సిచ్యువేషన్ను తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు ఆయన అభిమానులు. అట్లాంటి చెగువేరా, భగత్ సింగ్ ఆశయాలకు కోసం పనిచేయాల్సిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరి ఆశయాల కోసం పనిచేస్తున్నాడు అనేటువంటిది ఈ వీడియో. అయితే మొదటగా పార్టీ పెట్టినప్పుడు, ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎజెండా కమ్యూనిస్టులతో కలిసి పనిచేయాలి అనేసి కమ్యూనిస్టులతో పోరాటం చేసిండు పేద ప్రజల కోసం. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, అట్లాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి పేద ప్రజల కోసం ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిండు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్. అట్లాగే తన జెండా గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ తన సొంత మాటల్లో ఏం చెప్పిండంటే, ఆ పార్టీ జెండా గుర్తులో ఎరుపు రంగు ఉంటుంది, ఎరుపు రంగు విప్లవం కోసం, ప్రశ్నించడం కోసం, నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన, పేద ప్రజల పక్షాన ప్రశ్నిస్తా అని చెప్పిండు. ఓకే, అంత బాగుంది. అట్లాగే తను పెళ్లి చేసుకున్నది ఒక క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నాడు. ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను బాప్టిజం తీసుకున్నా అని చెప్పి కూడా చెప్పిండు. అట్లాగే తన భార్య, తన కూతురు ఇద్దరు కూడా బాప్టిజం తీసుకున్నారు. క్రిస్టియన్స్ అనే మాట చెప్పిండు. కావాలంటే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. తెలుసు దేవుని పిలుపు వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో తెలుసు నాకు. సో తను కూడా నన్ను ఒకరోజు దాని మన ప్రేయర్ కాదండి, దాన్ని నన్ను బ్యాప్టైజ్ చేశాడు. ఇక టెంపుల్స్కి ఎలా వెళ్ళగలిగానో చాలామందికి తెలియదు. ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లెహేమ్ వెళ్ళాను. జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను. ఆయన పుట్టిన చూపించారు నాకు, ఇక్కడ పుట్టారని చెప్పి. ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జెరూసలేంలో. ఇది చాలా గొప్ప మతం. ఇది అది విపరీతమైన, అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతానంటే సేవా తత్పరత ఉంది, సేవా దృక్పథం ఉంది ఈ మతం, మా క్రిస్టియన్ మతంలో దీనిని. అట్లాగే ఒక మీటింగ్లో మాట్లాడుతూ నేను బాప్టిజం తీసుకున్నా, అట్లాగే ఈ యేసుప్రభు పుట్టినటువంటి జెరూసలం బెత్లెహేంకి పోయి వచ్చిన మంచి మతం, గొప్ప మతం, దేశం ప్రపంచంలో గొప్ప మతం క్రిస్టియన్ మతం అని పొగిడిండు. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అట్లాగే ఒక ముస్లిం మీటింగ్ పోయి ఎవరి పెత్తనం ఏంది అంటే ఇండైరెక్ట్ గా బీజేపీలను కూడా విమర్శించిండు. తినే తిండి మీద, తినే ఆహారం మీద ఎవరి పెత్తనం ఏంది, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు తింటారు, తినే దాని మీద ఇతరుల పెత్తనం ఉండకూడదు అనేటువంటిది ఆహారం మీద మాట్లాడిన వీడియో కూడా మీరు చూడొచ్చు. మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం అవన్నీ ఉంటే నాకు అనిపించింది, పూర్తి శాకాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది. మరి గుజరాత్ పూర్తి శాకాహారం రాష్ట్రం, అది కానీ అత్యంత మారణకాండ జరిగింది కూడా గుజరాత్లో. సో తిండి వల్ల మనుషులు మారిపోతారనేది తప్పది. ఇది మన ఆ పరిస్థితులకు తగ్గట్టుగా, అంటే అటు ముస్లిం మీటింగ్ పోయి ముస్లింలకు అనుకూలంగా మాట్లాడిండు, క్రిస్టియన్కు వాళ్ళ మీటింగ్ అంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడిండు. చాలా గొప్ప మతం అని చెప్పిండు పవన్ కళ్యాణ్. అంటే మరి ఇదంతా కూడా డిప్యూటీ సీఎం కాకముందుకు. మరి డిప్యూటీ సీఎం అయినాక మారిండా పవన్ కళ్యాణ్ అంటే 100% పవన్ కళ్యాణ్ మారిండు. ఏ విధంగా మారిండో మీకు తీసుకొచ్చి చూపిస్తాను విత్ ఎవిడెన్స్తో సహా.
బిఫోర్ డిప్యూటీ సీఎం, ఆఫ్టర్ డిప్యూటీ సీఎం. ఏం చేసిండు? ప్రస్తుతానికి ఒక హిడెన్ ఎజెండాతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయడానికి రహస్య ఎజెండాతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఏమి హిడెన్ ఎజెండా అంటే, ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు ఆవు కొవ్వుతోటో పంది కొవ్వు అలా కలిసింది, అపవిత్రమైంది, కల్తీ అయింది అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఆ ప్రచారాన్ని బీజేపీ పవన్ కళ్యాణ్ రూపంలో వాడుకుంటుంది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారంలో రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. తెలంగాణలో ఎంతో కొంత వాళ్ళకి ఆశించిన ఫలితాలు వచ్చినాయి, వచ్చేసారి ఇంకా మెరుగు కావచ్చు అనేది ఆలోచన వాళ్ళలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఏం చేసినా అవుతలేదు. మరి ఏం చేయాలి? బీజేపీ అక్కడ బలంగా లేదు, బీజేపీలో ఉండే నాయకత్వం కూడా బలంగా లేదు. మరి ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ వాడుకుంటుంది. చెగువేర ఆశయాల కోసం పనిచేస్తానన్న పవన్ కళ్యాణ్ని మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తా ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం నా ప్రాణ త్యాగమైన చేస్తా అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం. నేను అంటే ఎట్లుండే పవన్ కళ్యాణ్ ఎట్లా చేసిర్రు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. దీని వెనుక మరేం కుట్ర ఉంది? పక్కా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర. అంటే పవన్ కళ్యాణ్ని ఒక పావుగా వాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరి బీజేపీ, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ పట్టుదప్పిండు, లక్ష్యం లేకుండా పనిచేస్తున్నాడు. తన లక్ష్యం కోసం కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ, అమిత్ షాల లక్ష్యం కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు అనేది సుస్పష్టంగా అర్థమవుతోంది. ఇంకా ఆయన ఏం చేసిండు? వాస్తవంగా లడ్డు అపవిత్రమైతే, లడ్డు కల్తీ అయితే, దాంట్లో ఆవు కొవ్వో పంది కొవ్వో జంతువుల యొక్క కొవ్వు కలిస్తేనో ఏం చేయాలి పవన్ కళ్యాణ్? ఆయన ఒక డిప్యూటీ సీఎం ఆదేశించాలి, ఎంక్వైరీ చేయాలి అన్న స్థాయి మించిపోతే నరేంద్ర మోడీ తోటి, అమిత్ షా తోటి క్లోజ్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళతోటి కూడా ఆదేశింపజేయాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఇదే హిందువులను రెచ్చగొట్టడం కోసం ప్రతి హిందువు మేల్కొనాలి, ప్రతి హిందువు లేవాలి, లేచి ఫైట్ చేయాలి, లొల్లి చేయాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఇంకా దానికైనా పశ్చాత్తాపం పడుతున్నట్టు పశ్చాత్త దీక్ష చేస్తున్నాడట 11 రోజులు పవన్ కళ్యాణ్. దీక్ష చేయడం తప్పులేదు, దీక్షను కించపరచలేం. కానీ ఒక మంచి పదవిలో ఉండి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ ఆయన శాంతి భద్రతల మీద డిస్టర్బ్ అయ్యే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రతి హిందువు లేవాల కొట్లాడాలని చెప్పేసి. అంటే ఎలక్షన్ల ముందు క్రిస్టియన్ దగ్గర పోయి క్రిస్టియన్ పాట పాడినావు, ముస్లిం దగ్గర పోయి ముస్లింలో పాట పాడినావు, నేనే బాప్టిజం తీసుకున్నా అని చెప్పినావు. ఇప్పుడు బీజేపీల కోసం, బీజేపీల మెప్పు పొందడం కోసం ఏం చెప్తున్నాడు? ఆయన మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, హిందూ మతానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడని సనాతన ధర్మం గురించి మాట్లాడని నో ప్రాబ్లం. కానీ ఎట్లుండే పవన్ కళ్యాణ్ ఎట్లయిపోయింది అనేటువంటిది చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ జాతీయ స్థాయిలో లడ్డు వివాదం జరిగినప్పుడు భారతదేశ వ్యాప్తంగా తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం, అక్కడ లడ్డుపై వివాదం జరుగుతున్నప్పుడు ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవిగా ఉండి ఒక వర్గానికి అనుగుణంగా మాట్లాడాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు. విచారణ జరిపించాలి, విచారణలో తేలిన అంశాలను జనాలకి చెప్పాలి. ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన పవన్ కళ్యాణ్ వన్ సైడ్ అయిపోయిండు. అంటే బీజేపీ పక్కాగా అక్కడ రహస్య ఎజెండాగా పవన్ కళ్యాణ్ను అక్కడ వాడుతుంది. ఆయన పేరుకే జనసేన, కానీ అది పవన్ కళ్యాణ్ బీజేపీ సేన. పవన్ కళ్యాణ్ బీజేపీలో ఒక పార్ట్గా ఉన్నాడు కాబట్టి బీజేపీ అక్కడ హైడ్రామా క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ ఆడిస్తూ అక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చే ఎలక్షన్లలో అధికారంలోకి రావడాలని చూసే ప్రయత్నంలోనే ఇది జరుగుతూ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పిండు. ఒక బహిరంగ సభలో ఆయన పార్టీ, జనసేన పార్టీ తరఫున పెద్ద బహిరంగ సభ పెట్టిండు. ఆ బహిరంగ సభలో ఏమన్నాడంటే, నన్ను ఏదైనా అనండి, బిఫోర్ ఎలక్షన్ ఇది, నన్ను ఏదైనా అనండి, కానీ నాకు కులం మతం అంటగట్టకండి. నేను కులానికి వ్యతిరేకం, నేను మతానికి వ్యతిరేకం, అన్ని కులాలు సమానమే, అన్ని మతాలు సమానమే అన్నాడు. ఇప్పుడు మరి ఏం చెప్తుండో జనాలు చూస్తున్నారు. అంటే ఆయన టెంపుల్ దగ్గర మెట్లు కడగంగా వదలలేదు, కానీ ఈ హిందువులు, ముస్లింలని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేటువంటిది ఇది జనాలు ఎట్లా అర్థం చేసుకొని వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్
ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా, తన సొంత లక్ష్యం కోసం పనిచేయాలి. పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా అభిమానమే. పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒక అభిమానినే. కానీ ఆయన పోతున్న మార్గం, ఆయన ఎంచుకున్న లక్ష్యం ఒకటి, ఆయన పోతున్న మార్గం ఒకటి. ఆయన మార్గాన్ని, ఆయన లక్ష్యాన్ని మొత్తం చేంజ్ చేసిర్రు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అది గమనించనంత కాలం, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి ముందు ఏం చెప్పిండు, డిప్యూటీ సీఎం కాకముందుకు ఒక మేధావి అంటాడు, ఎవరైనా క్యారెక్టర్ తెలుసుకోవాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి, ఆయన విశ్వరూపం ఏందో తెలుస్తుంది అంటాడు. వాస్తవే, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు సవాలచ్చ ముచ్చట్లు చెప్పిండు, పేద ప్రజలకు అనుగుణంగా అన్ని కులాల మతానమే, అన్ని సమానమే అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, అధికారం వచ్చిన తర్వాత నిజ స్వరూపం బయటపడుతుంది కాబట్టి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, నిజంగా అక్కడ కల్తీ జరిగినా, అక్కడ ఇంకేదైనా ప్రయోగం జరిగినా దాన్ని అందరం ఖండించాల్సిందే. పవిత్ర పుణ్యక్షేత్రం అందరూ గౌరవించాల్సిందే. లడ్డు ప్రసాదం అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాల్సిందే. కానీ పవిత్రమైనటువంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, హిందుత్వ ఎజెండా మీద పనిచేయకుండా తన సొంత లక్ష్యం కోసం పనిచేస్తే పవన్ కళ్యాణ్ వచ్చేసారన్న సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ ఎజెండాలో పనిచేస్తే ఇటు ముస్లింలతో పాటు, అటు హిందువులతో పాటు, అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వ్యక్తిగతంగా పవన్ని అభిమానించే వారు కావచ్చు, పవన్ కళ్యాణ్కు దూరం అయ్యే అవకాశాలు చాలా మనకు కనబడతా ఉన్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.